ఒక స్త్రీ గురించి మనం వాక్యం నుండి నేర్చుకుందాం. ఈమె మరియా, యేసును శిలువ మరణానికి ముందుగానే అభిషేకించిన స్త్రీ. మార్క్స్ వార్త 14వ అధ్యాయం చూడండి. మార్క్ 14. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయం చేత ఆయన ఎలాగూ పట్టుకొని చంపుదుమా అని ఆలోచించుకొని చుండిరి. కానీ ప్రజల్లో అల్లరి కలుగునేమో అని అది పండుగలో వద్దని చెప్పుకొని ఆయన బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనమును కూర్చుండినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాను. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇవ్వవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సణుగుకొని. అందుకు యేసు ఇట్లా, నేను ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా యెడల మంచి కార్యము చేశాను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును, నేనే ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తం నా శరీరం ముందుగా అభిషేకించాను. సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. యేసుప్రభు మరి లోకానికి రావడానికి దేవుడు తన ప్రణాళికలో ఒక స్త్రీని అనుకున్నాడు, మరియను. తర్వాత యేసుప్రభు పరిచర్యలో కూడా స్త్రీలు ఉండినారు. చాలామంది స్త్రీలు యేసును వెంబడించినారని వాక్యములు. కొందరు ధనవంతులైన స్త్రీలు కూడా మరి పరిచర్యలో ప్రభువుకు తోడ్పడినారని లూకా సువార్త 8వ అధ్యాయంలో ఉన్నది. చాలామంది స్త్రీలు వెంబడించినారు. యేసు ప్రభు ఆతిథ్యం ఇచ్చిన స్త్రీలు ఉన్నారు. యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని యేసు వాక్యం విన్న స్త్రీ మరియా ఉన్నది. మరి అలాగే యేసు ప్రభు స్వస్థపరిచిన వారిలో స్త్రీలు ఉన్నారు. ఒక విధవరాలు తన ఏకైక కుమారుని పోగొట్టుకుంటే యేసు ప్రభు మరి పాడె దగ్గరకు వచ్చి ఆ పాడెను ముట్టి కుమారుని బ్రతికించి ఆమెకి ఇవ్వడం మనకు తెలుసు. ఒక పాపాత్మురాలు వస్తున్నప్పుడు ఆమెను ప్రభు మరి రక్షించినట్టు మనకు తెలుసు. అందరూ రాళ్ళు పట్టుకొని చంపుదామన్నప్పుడు మీలో పాపం లేనివాడు మొట్టమొదటి రాయి విసురు అని ప్రభు అంటున్నాడు. అలాగే ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి పాదాల మీద పడి కన్నీళ్లు గారుస్తూ మరి మానక ముద్దు పెడుతూ తల వెంట్రుకలతో మరి తన పాదములు తుడుస్తూ అత్తరబొడ్డి పగలగొట్టి ఆయన ఆరాధిస్తున్నప్పుడు అక్కడ ఒక పరిసేయుడు మనసులో అనుకుంటున్నాడు, ఈమె పాపాత్ముడు అయితే ఈ ప్రవక్త ఎందుకు గుర్తుపట్టడం లేదని. కానీ ప్రభు అప్పుడు ఆమెను ఏమంటున్నాడంటే, ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి ఈమె విస్తారమైన పాపములు నేనేం చేసినాను, క్షమించిన. అలాగే మీరు చూస్తారు యేసుప్రభు స్త్రీలను ఎంతో ప్రేమించినాడు. యేసుప్రభు మరణం దగ్గర కూడా స్త్రీలు ఉన్నారు. శిలువ మరణం దగ్గర పురుషులు పారిపోయినారు, శిష్యులు పారిపోయినారు, ఎవరికి ధైర్యం లేకుండేది. కానీ స్త్రీలు శిలువ మరణం దగ్గర ఉన్నారు. అలాగే ప్రభు పునరుద్ధానుడైనప్పుడు కూడా ఒక స్త్రీ మొట్టమొదటి ప్రత్యక్షతను చూసింది. ఆమె పేరు తెలుసా? మగ్దలేని మరియా. శిష్యులకు ధైర్యం చాలకుండింది. వారు ఒక గదిలో గొల్లం పెట్టుకొని భయపడుతున్నారు. ఎందుకంటే యేసు ప్రభువును చంపిన వారు వీరిని కూడా చంపుతారు, యేసుతో కూడా ఉండిన వారు కదా. కానీ ఆ స్త్రీ మాత్రం మరి సమాధి తోటకు వెళ్ళి పెందలకడనే వెళ్ళింది. అక్కడ పట్టు విడవకుండా ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆమెకు మొట్టమొదటి ప్రత్యక్షతనిచ్చినాడు. నాకు ఇవన్నీ చదివినప్పుడు యేసు ప్రభువులో ఏ పక్షపాతము లేదు. దేవునికి స్తోత్రం. హీఈస్ నాట్ ఎ రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్, వెదర్ యూఆర్ ఎ ఉమెన్ ఆర్ ఎ మ్యాన్, హీ విల్ డీల్ విత్ యూ విత్ గ్రేట్ లవ్. అంటే ఈమె స్త్రీ అయినందుకు ప్రత్యక్షత ఇవ్వకుండా ఉండినాడా? మొట్టమొదటి ప్రత్యక్షత, పునరుద్ధాన ప్రత్యక్షత పొందుకున్నది స్త్రీ. ఒక ఆదివారము పునరుద్ధాన ప్రసంగం చేసింది స్త్రీయే. దేవునికి స్తోత్రం. మరి ఆరోహణ అయినప్పుడు కూడా అక్కడ జనసమూహంలో స్త్రీలు ఉన్నారు. మేడగదిలో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టిన వారిలో స్త్రీలు ఉన్నారు. మరి స్త్రీలను ఎప్పుడు కూడా ప్రభు ప్రోత్సహించినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక స్త్రీ ఎంతగా ప్రేమిస్తుంది, ఆమె ప్రభువును ఆరాధిస్తుంది. మరి ఆమె మిక్కిలి విలువగల ఒక జటామాంసి అత్తరు బుడ్డి పగలగొట్టిందని దాని వెల యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉంది. 3 సువార్తికులు దీని గురించి రాస్తారు, లూకా, మార్కు, మత్తయి. యోహాను ఏమంటున్నాడు చూడండి, యోహాను 12. దీని వెల ఎంత అన్నప్పుడు 300 దేనారములని
12:4 చూసి ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయన అప్పగింపబడిన ఇస్కరియోతు యూదా అంటున్నాడు, ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వలేదు? అంటే ఈ అత్తరు వెలంతా 300 దేనారం. ఒక దేనారము, ఒక రోజంతా కష్టపడితే ఒక దేనారం అంట కూలి. మరి దాదాపు 1 సంవత్సరము వేతనం అన్నమాట, 1 year's వేజెస్. అంటే ఇవి ఎంత కష్టపడి ఇది దాచుకుందో. మరి ఇంత విలువగల అత్తరు బొడ్డి మరి ఆమె తెచ్చి ప్రభు పాదాల దగ్గర పగలగొడుతుంది. అంటే అత్తరు కంటే ప్రేమిస్తుంది. ఎవరిని ప్రేమిస్తుంది? యేసు ప్రభువును ప్రేమిస్తుంది. చాలా విలువైన వస్తువుల కంటే మరి యేసు ప్రభువును నువ్వు ప్రేమించాలి. ప్రభు కొరకు ఏది అర్పించడానికి కూడా వెనుకాడకూడదు. ఈమె ప్రేమ అంత గొప్పదని మనకు అర్థమవుతుంది. మరి ఈమె అచ్చ జటామాంసి విలువగల అత్తరును 1 సేరున్నర ఎత్తు తీసుకుందంట. యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచింది. యేసు ప్రభు శిలువ మరణానికి ముందు జరిగిన సంఘటన కాబట్టి శిలువ ధ్యానాల్లో ఈ స్త్రీ గురించి తప్పకుండా ధ్యానిస్తారు. అప్పుడే యేసు ప్రభు అన్నాడు, ఈమె చేసిన మంచి పనిని గురించి లోకమంతా ప్రశంసింపబడుతుంది. ఎక్కడెక్కడెక్కడ సువార్త ప్రకటింపబడుతుందో అక్కడంతా కూడా ఈ స్త్రీని ఏం చేస్తారు? జ్ఞాపకం చేసుకుంటారని యేసుప్రభు ముందే చెప్పినాడు. అదే జరుగుతుంది. ఈరోజు కూడా ఆ స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆమె చేసిన మంచి కార్యం, శ్రద్ధతో చేసింది, ఒక శాశ్వతమైన కార్యాన్ని చేసింది, ఒక శ్రేష్టమైన కార్యాన్ని చేసింది అని శక్తి కూడా చేసింది. అంటే విత్ ఆల్ హర్ మైండ్ అండ్ విత్ ఆల్ హర్ హార్ట్ షీ హాజ్ డన్ ఎ వెరీ గుడ్ థింగ్. ఆమె అంత మంచి పని చేసిన అక్కడ ఆటంకం చెప్పేవారు ఉన్నారు. ఈ వాక్య భాగమే నన్ను సేవా జీవితంలో చాలా బలపరిచింది. చూడండి, మంచి పని చేస్తుంది, శ్రద్ధతో చేస్తుంది, శాశ్వతమైన ఒక కార్యం చేస్తుంది. ప్రభువు యొక్క మరి పాతిపెట్టు దినమునకు ఆమెను మరి అంటే యేసు ప్రభు శరీరాన్ని ఈమె సిద్ధపాటు చేస్తుంది. అంటే యేసు మరణానికి ముందు, భూస్థాపన కాకముందు శరీరానికి ఇలాగో అత్తరుతో ఆమె ఘనపరుస్తుంది కదా. కానీ ఆటంకం చెప్పేవారు అక్కడ ఉండకపోలేదు. ఒక మంచి పని చేస్తే ఎప్పుడూ ఆటంకం చెప్పేవారు ఉంటారు. ఆటంకం చెప్పేవారు చెయ్యరు ఈ మంచి పని, చేసేవారిని ఏం చేస్తారు? నిందిస్తారు. ఎప్పుడైనా జ్ఞాపకం ఉంచుకోవాలి, ఒక మంచి పని చేసేటప్పుడు తప్పకుండా ఎదురాడేవారు ఉంటారు. కానీ ప్రభు ఏమంటున్నాడు? ప్రభు ఒక మంచి మాట అన్నాడు. మీ ఇక్కడ మార్క్స్ వార్తలో మీరు చూస్తారు కదా, ఈమె జోలికి పోవద్దని అంటున్నాడు. మార్క్స్ వార్త 14 చూసినప్పుడు 14:6లో అందుకు యేసు ఇట్లనే, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు, ఈమె నా యెడల మంచి కార్యము చేశాను. చాలా సంతోషమైన మాట ఇది. చాలామంది స్త్రీలకు యేసు ప్రభు మీద ఉన్న మిక్కుటమైన ప్రేమతో ప్రభు సేవ చేయాలని ఆశపడతారు. వాక్యం చెప్పాలని ఆశ ఉంటుంది, పాట పాడాలని ఆశ ఉంటుంది, గృహాలు దర్శించాలని ఆశ ఉంటుంది, హాస్పిటల్ పరిచర్య చేయాలని ఆశ ఉంటుంది, కూటాలు పెట్టాలని ఆశ ఉంటుంది, ప్రార్థనలు నడిపించాలని ఆశ ఉంటుంది. కానీ దానికి ఆటంకం చెప్పేవారు ఈ లోకంలో ఉండక పోరు. తప్పకుండా ఆటంకం చెప్తారు. నువ్వు స్త్రీవి కదా, నువ్వు అణిగిమణి ఉండమంటారు. ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయాలని ఆశ కలిగి ఉన్నప్పుడు ఇలాగ అడ్డులు ఆటంకాలు వస్తూ ఉంటుంది. అది సహజమే. ఈ స్త్రీకి కూడా వచ్చింది కదా. మరి ఈ స్త్రీ దాన్ని లెక్క చేసిందా? ఈ స్త్రీ అలాంటి మరి విమర్శను లెక్క చేయలేదు, విమర్శలు లెక్క చేయలేదు. యేసు ప్రభువును ఘనపరచడానికి ఉన్న విలువను కూడా, ఆ డబ్బును కూడా లెక్క చేయలేదు. ఈమె గురంతా యేసు ప్రభువును పాదాలను ఆమె మరి అభిషేకించాలి. యేసు ప్రభు తల మీద అత్తరు పోసిన స్త్రీలలో ఈమె ఒక్కతే. యేసు ప్రభు లోకరక్షకుడు, అభిషక్తుడు, ఆయన తల మీద ఈమె అత్తరు పోసిందని మత్తయి సువార్త 26 చూడండి. మత్తయి సువార్త 26:6-7. యేసు బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసి, తల మీద, యేసు ప్రభు తల మీద పోస్తుంది ఈమె అత్తరు. పాదాలు అత్తరుతో ఆమె మరి అభిషేకిస్తుంది. తల మీద అత్తరు పోసింది. విలువగల అచ్చ జటామాంసి అత్తరు, దాని వేల ఎంత? 300 దేనా. తల మీద పోసింది. యేసు ప్రభు ఆమె ప్రేమకు ఎక్కువ విలువ కడుతున్నాడు. ఆమె ఎంత శ్రద్ధగా ఈ పని చేస్తుంది, ఎంత మనస్ఫూర్తిగా చేస్తుంది, ఒక శాశ్వతమైన కార్యాన్ని చేస్తుంది. మరి ఆమె ఎంతగా ఆమె దీని కొరకు ఖర్చు పెట్టింది, శ్రేష్టమైన కార్యం చేసింది, శ్రద్ధతో చేసింది, శాశ్వతమైన కార్యం చేసింది. మరి ఈ స్త్రీని యేసు ప్రభు ఎప్పుడు కూడా అలక్ష్యం చేయలేదు.
హీ జస్ట్ అలౌడ్ హర్ టు డూ వాట్ షీ వాంటెడ్. తల మీద పోసినా ఏమనలేదు, పాదాలకు పూసినా ఏమనలేదు. పైగా ఒక మాట అంటాడు యేసుప్రభు, అది మత్తయి సువార్త 26లోనే ఉంది, 13వ వచనం, Matthew 26:13. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. మనుషులు ఎన్ని మాటలు అంటారండి, కానీ ఆ మాటలు ఏమీ నిలవదు. ప్రభు చెప్పిన మాటలే శాశ్వతంగా నిలుస్తుంది. ఆకాశం భూమి గతించిపోయినా ప్రభు మాటల్లో మార్పు లేదు. ఈరోజు కూడా ఆ స్త్రీ గురించి మనం ధ్యానిస్తున్నాం. అంటే ప్రభు చెప్పిన మాట ముమ్మాటికి నిజం కదా. సర్వలోకంలో సువార్త ఎక్కడెక్కడ ప్రకటింపబడుతుందో అక్కడంతా కూడా ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడు. అంటే ఎంతగా ప్రభు ఆ స్త్రీని దీవించినట్టు మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 26లో చూస్తున్నాం, యోహాను 12లో చూస్తున్నాం, మార్కు 14లో ఈ కార్యాన్ని చూస్తున్నాం. శక్తిగల కార్యాన్ని శక్తితో చేసింది, శ్రేష్టమైనది చేసింది, శాశ్వతంగా ఉండే కార్యం చేసింది, శ్రద్ధతో చేసినట్టు మనం చూస్తున్నాం. తర్వాత యేసు ప్రభు యొక్క అభినందన పొందినట్టు మనం చూస్తున్నాం. విమర్శలకు మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. దేవుడు నీకు పని చెప్తే ఆ పని చేయడానికి కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు తోడుంటాను అన్నాడు కదా. నీకు ఒక పని దేవుడు అప్పగిస్తే, నీకు అలాంటి ఆత్మ ప్రేరణ కలిగితే తప్పకుండా ప్రార్థనాపూర్వకంగా అడుగు వేయాలి. ఇక్కడ ఈ స్త్రీని ప్రభు ఎప్పుడు కాదనలేదు కదా. అందుకే వాక్యంలో ఉంది, నీ దేవుడు నీ పక్షమందుంటే నీకు విరోధి ఎవడు? నీకు విరోధి ఎవడు? వాడు ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభువు కంటే ఎక్కువ ప్రేమించేది ఏంటి? ధనాన్ని. ఈ స్త్రీ దేవుడిని ప్రేమిస్తుంది, ప్రభువుని ప్రేమిస్తుంది. యూదా దేన్ని ప్రేమిస్తున్నాడు? ధనాన్ని ప్రేమిస్తున్నాడు. అదే వారి మధ్యలో ఉన్న వ్యత్యాసం. కానీ గెలిచింది ఎవరు? స్త్రీయే గెలిచింది. ఆమె పేరు కీర్తి లోకమంతా వ్యాపించింది. ఆమె ఎక్కడెక్కడ సువార్త ప్రకటింపబడదు అక్కడంతా కూడా ప్రశంసింపబడుతుందని ప్రభువు చెప్పినాడు. కానీ యూదా గతి ఏమైంది? యూదా ఏమైనాడు? ఉరేసుకొని చనిపోయినాడు. ఈమె జోలికి పోవద్దంటున్నాడు. వాక్యం ఇక్కడ మత్తయి సువార్త 26లో ఉంది. 10వ వచనం చూడండి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను. ఈమెను మీరు ఏలా తొందరపడుచున్నారు? మీరెందుకు ఆమెను తొందర పెడుతున్నారు అని అంటున్నాడు యేసు ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వై డు యు బాదర్ హర్? వై డు యు ట్రబుల్ హర్? మంచి పని చేసింది కదా, మీరెందుకు ఆమెను తొందర పెడుతున్నారు? మార్కు సువార్త 14లో చూడండి, 6వ వచనం. ఈమె జోలికి పోకుడి. ఎంత మంచి మాట అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈమె జోలికి పోవద్దు. ఎందుకంటే ఆమె ప్రభువును వికటంగా ప్రేమిస్తుంది, మంచి పని చేస్తుంది కాబట్టి ఆమెను ఆటంకాలు చెప్పకూడదు. లెట్ హర్ డూ వాట్ షీ ఈజ్ ఇన్స్పైర్డ్ టు డూ. ఆమె ప్రేరణ కొలిది ఆమె చేసి చేయనియండి, ఆమె జోలికి పోవద్దు అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతగా ఆ స్త్రీకి అంటే హీ డిఫెండెడ్ దట్ లేడీ. ఆమెను ఎంతగా ప్రభు ఆదుకున్నాడు కదా. ఆమె చేయాల్సిన పని చేయనిచ్చినాడు. బీదలకు ఇవ్వచ్చు కదా, 300 దేనారాలకు ఈ అత్తరు అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అన్నప్పుడు ప్రభు దానికి కూడా సమాధానం ఇస్తున్నాడు. మార్కు 14:7, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడు ఎల్లా వారికి మేలు చేయవచ్చు, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. షీ అనాయింటెడ్ ద బాడీ ఆఫ్ జీసస్ బిఫోర్ హిజ్ క్రూసిఫిక్షన్. ఎంత ధన్యత ఈ స్త్రీకి కలిగింది. నాకు అనిపిస్తుంది, ఇప్పుడు నీవు ప్రభువును వికటంగా ప్రేమిస్తే నీకు కొన్ని ధన్యతలు తప్పకుండా దేవుడిస్తాడు. దేవుని స్తోత్రం. ధన్యతలు ఇస్తాడు. కాలేబు యెహోవాను ఏ విధంగా అనుసరించినాడట? నిండు మనసుతో అనుసరించినాడు. అడుగుపెట్టిన ప్రతి స్థలం అతనిదైంది. దేవుని సేవలో నిండుదనం ఉంటే అడ్డు లేదని చెప్పగలను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాంట్లో ఏ స్వార్థం కానీ, నీ సొంత పేరు కానీ, కీర్తి కానీ వెతకడం కానీ ఇలాంటివి ఏవీ లేకుండా నువ్వు నిండుగా ప్రభువును ప్రేమిస్తే నీకు అడ్డుగా ఏది నిలబడదు, ఎవరు నీకు అడ్డు పలకలేరని ప్రభుయే ఆ కార్యాన్ని చూసుకుంటాడని మనం ఇక్కడ చూస్తున్నాం. షీ లవ్డ్ జీసస్ విత్ ఎ ఫుల్ హార్ట్. అందుకే కదా ఆమె ధనం కంటే, ఆ యొక్క ఖర్చు కంటే, 300 దేనారాల కంటే
ఆమె ఎవరిని ప్రేమించింది? ప్రభువును ప్రేమించింది. ప్రభువును ప్రేమించింది. నేను బ్యాంక్ ఉద్యోగం కంటే ప్రభువును ప్రేమించినాను, బంగారం కంటే ప్రభువును ప్రేమించినాను, నా సుఖం కంటే ప్రభువును ప్రేమించినాను. ప్రభు సేవ చేయాలని నిండుగా మనసుతో అనుకున్నాను. మరి నన్ను ఎంతో దేవుడు దీవించినాడు. దేవునికి స్తోత్రం. ఎన్నెన్నో కార్యాలు ప్రభు కొరకు చేయడానికి మనుషులు ఎన్ని ఆటంకాలు చెప్పినా వాటన్నిటిని కొట్టి పారవేసినాడు. నాకు అనిపిస్తుంది ప్రభువే వారితో మాట్లాడినాడు, ఈమె జోలికి మీరు పోకుడి, ఈమె నా కొరకు ఒక మంచి కార్యము చేసింది. సర్వలోకంలో సువార్త ఎక్కడెక్కడ ప్రకటింపబడుతుందో అక్కడంతా కూడా ఈమెను ప్రశంసింపబడుతుందని వాక్యంలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి స్త్రీ ఎంత ధన్యురాలు, పరిశుద్ధ గ్రంథంలో ఎక్కింది. ఈమె చాలా కృతజ్ఞత కలిగి ఉండడానికి కారణం ఏంటని నేను ఆలోచించినాను. ఇంతగా ప్రభువును ప్రేమించడానికి కారణం ఏంటి? ఆమె సహోదరుడు లాజరు మరణించినప్పుడు ప్రభు మరి వచ్చి 4 రోజులైపోయింది, దేహం కుళ్ళిపోయింది, సమాధిలో ఉన్నాడు. అయినా ప్రభు వచ్చినాడు. మరియ మార్తలు ఏడుస్తుంటే ప్రభు కూడా ఏం చేసినాడు? కన్నీళ్లు విడిచినట్టు వాక్యంలో ఉంది. అంతగా ప్రేమించినాడు. మరి వచ్చి ఒక అద్భుతం చేసినాడు కదా. చచ్చిపోయి 4 రోజులై కుళ్ళిన దేహాన్ని లాజరు బయటికి రమ్మన్నప్పుడు వెంటనే లాజరు ప్రాణాలతో బయటకు వచ్చినాడు. అంటే ఇది ఒక పెద్ద మహిమ కార్యం. ఇంత గొప్ప మేలు పొందుకున్న స్త్రీ ప్రభువుని ఎలాగ మర్చిపోగలదు? అందుకే అనుకుంటా ఇంత రెవరెన్స్. ఈ మరియ యేసు పాదాల దగ్గర కూర్చొని యేసు బోధ వినేది, మార్త ఉపచారం చేసేది. కానీ మరియ ప్రభు నోటి నుండి వచ్చే ప్రతి మాటను ఎంతో శ్రద్ధతో వినేది. ప్రభు గొప్పతనాన్ని గుర్తుపట్టింది. ప్రభు చేసిన మహిమ కార్యాన్ని కనులారా చూసింది. తాను ఏడ్చినప్పుడు ప్రభువు ఏడవడం కూడా చూసింది. యేసు కన్నీళ్లు విడిచినని వాక్యంలో ఉంది. అంటే ఇంతగా ఉన్న బంధము యేసుతో. యేసు ఎక్కడే పరిచయం చేసినా మరి ఆయన అలసట తీర్చుకోవడానికి మరియ మార్తల గృహానికి వచ్చేదాడు. అంటే హీ లవ్డ్ దిస్ ఫ్యామిలీ. వాక్యంలో ఉంది యేసు మరియను ప్రేమించను, మరియ మార్తను లాజరును వీరిని మిక్కటంగా ప్రేమించినాడని వాక్యంలో. అంటే ఇంతగా ప్రేమ పొందిన స్త్రీ తన ప్రేమను ఏ విధంగా వ్యక్తం చేస్తుందో చూడండి. ఆమె కూడబెట్టిన ధనాన్ని, సంవత్సరం వేతన, ఇయర్లీ వేజ్ అంటది. ఒక సంవత్సరం అంతా 365 రోజులు కష్టపడితేనే 300 దేనార్లు చేతికి వచ్చేది. ఒక సంవత్సరం అంతా ఆమె కష్టార్జితమా, ఆమె దాచుకుంది, తనకు ప్రియమైంది ప్రభువుకి అర్పించింది. ప్రభు పాదాలకు అత్తరు పోసిందని ఆ మిక్కిలి విలువగల అత్తరు జటామాంసి అత్తరును ఏం చేసింది? బుడ్డిని పగులగొట్టింది. ఆ ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విలువైంది నువ్వు ప్రభు కొరకు పగలగొట్టడానికి సిద్ధంగా ఉన్నావా? విలువైన నీ జీవితం ప్రభు కొరకు సమర్పించాలి. ఆ పగులులోనే, ఆ నలుగుడులోనే, ఆ విరుగుడులోనే అంత సువాసన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే విరిగి నలిగిన ఆ హృదయాన్ని ప్రభువుకు అర్పించాలని నేను మరి వాక్యం ధ్యానించినప్పుడు నేర్చుకున్నాను. ఏ కంట్రైట్ స్పిరిట్. ఆమె ఆ జటామాంసి అత్తరును బుడ్డిని ఆయన పాదముల దగ్గర పగులగొట్టింది. అత్తరు బుడ్డి చాలా చక్కగా ఉంటుంది కదా. సెంట్ బాటిల్ మీరు చూసినారా? అత్తరు అయిపోయినా కానీ కొందరు ఆ బుడ్డి పడేయరు అనమాట. ఎందుకంటే చాలా అందంగా ఉంటుంది బాటిల్. కానీ ఈమె అవన్నీ లెక్క చేయలేదు, పగలగొట్టేసిందంటే సంపూర్ణంగా ప్రభువును ఆరాధించింది, ప్రేమించింది, ఘనపరిచింది. యోహాను సువార్త 12 ఒకసారి తీయండి. ఇక్కడ యూదా అడ్డు పలుకుతున్నాడు. 4వ వచనం. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదని. వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించి చూవచ్చని కనుక అలాగూ చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ స్త్రీ ఒక విమర్శ ఎదుర్కొంటుంది కదా. నీవు ప్రభు కొరకు కార్యాలు చేసినప్పుడు విమర్శించేవారు కోకొల్లలుగా ఉంటారు. కానీ యేసు ప్రభు పేరు మాత్రం శాశ్వతంగా స్థిరస్థాయిగా నిలిచిపోయింది. చూసినావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి పనులు చేసేవారు
శ్రేష్టమైన పనులు చేసేవారు శాశ్వతంగా నిలిచిపోతారు. విమర్శించిన వారి పత్తా కానీ వారి పేరు కానీ ఎక్కడ మనం చూడం. అందుకే ధైర్యం కలిగి పని చేయాలి దేవుని పని. ఒకవేళ నీకు శారీరకమైన బలహీనంగా ఉన్నా, ఒక పురుషుని వల్లే నీకు బలం లేకున్నా, దేవుడు నీకు తోడుంటాడు, నీకు శక్తిని ఇస్తాడు, ఆయన ఉద్దేశం నీ పట్ల నెరవేరుస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా వెనకంజ వేయకూడదు. అయ్యో నేను స్త్రీని, ఆమె అనుకుందా, అయ్యో నేను స్త్రీని, ప్రభు దగ్గర ఎలాగ పోవాలి, అందరు నన్ను చూస్తారు, మరి ఇంత విలువగలది ఎలాగో ప్రభు దగ్గర, ఈ అత్తరుబుడ్డి ఎలా పగలగొట్టాలి, ఎంతోమంది విమర్శిస్తారు కదా, అప్పుడు నాకు అవమానం కలుగుతుంది కదా, ఇవన్నీ ఆమె లెక్క పెట్టిందా? లెక్క పెట్టలేదు. ప్రేమ అంత శక్తి గలదన్నమాట. లవ్ ఈజ్ సో పవర్ఫుల్. ఏ విమర్శను కూడా లెక్క పెట్టలేదు ఆమె. విమర్శిస్తున్నాడు, విమర్శించే వారిలో ఏ నీతి లేదు, విమర్శించేవాడు ప్రభువును ప్రేమించడం లేదు, విమర్శించేవానికి ప్రభువును గణపరచాలనే జ్ఞానం లేదు, విమర్శించేవానికి ఒకటే ఉంది, ఏంటంటే ధనం మీద ఆశ. ఒక మంచి పని చేసే స్త్రీని అడ్డగిస్తున్నాడు. ఆయన యేసు ప్రభు అంటున్నాడు, ఈమె జోలికి పోవద్దు అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు మంచి మాట అది, ఈమె జోలికి నువ్వు పోకూడదు. ఈమె నా కొరకు ఒక మంచి పని చేసింది, ఈమె పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. సర్వలోకంలో సువార్త ఎక్కడెక్కడ ప్రకటింపబడుతుంది అక్కడంతా కూడా ఈమె ప్రశంసింపబడుతుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఏదైనా ప్రభు కొరకు చేయాలని ఆశ ఉందా? వెంటనే ఈ మరియను జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత ధైర్యంగా చేసింది, ఎంత ధైర్యంగా చేసింది. ఆమె చేసిన పని శ్రద్ధతో చేసింది. దేవుని స్తోత్రం. దైవ కార్యాలు ఎప్పుడు శ్రద్ధగా చేయాలి. చాలామంది దేవుని పనులు చేస్తారు కానీ శ్రద్ధ వహించరు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు అవుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కొద్దిగా నమ్మకం చేస్తే, శ్రద్ధగా చేస్తే, ఆ పనిని దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడు. ఎవరు చేయలేని పనులు నీకు అప్పగిస్తాడు. అంత సామర్థ్యాన్ని కూడా నీకు అనుగ్రహిస్తాడు. ఈమె శక్తి కొలగు పని చేసింది, శ్రద్ధగా శక్తి కొలగు చేసింది. చూడండి, ఆమె డబ్బు మీద లేదు ఆమెకు మనసు. నువ్వు ప్రభువును ప్రేమిస్తే నువ్వు ధనాన్ని లెక్క పెట్టవు. ఈ స్త్రీ అలా చేసింది. ఖర్చు లెక్క పెట్టలేదు, విమర్శలు లెక్క పెట్టలేదు. బికాజ్ హర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్ టువర్డ్స్ జీసస్. యేసు ప్రభువుని ఎంత ప్రేమించిందంటే దేన్ని లెక్క పెట్టలేదు. ఆమె శక్తి కొలది ఘనకార్యాన్ని చేసింది. తర్వాత శ్రేష్టమైన పని చేసింది. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, శ్రేష్టమైన పని చేసింది. షీ హాజ్ డన్ ద బెస్ట్. ఈ లోకంలో ఎన్నో ఉంటాయండి కార్యాలు, కానీ నువ్వు దేవుని గురిగా పెట్టుకుంటే ఎంత ధన్యకరం, ఎంత ధన్యత. ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోవాలి. యూ హావ్ టు చూస్ ద బెస్ట్ థింగ్. చూస్ ద బెస్ట్ థింగ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్న ప్రతి స్త్రీ కూడా ఈ మాట వినాలి. అవసరమైంది నీకు ఒక్కటే, శ్రేష్టమైంది ఒకటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు. చూడండి, తీసివేయబడలేదు. ఆమె శాశ్వతంగా ఆమె పేరు నిలిచిపోయింది. శక్తి గలది, శ్రేష్టమైంది, శాశ్వతమైంది. శ్రద్ధతో ఆమె చేసి ఆమె ఘనురాలుగా నిలిచిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు ఒకవేళ ప్రభువు నీతో మాట్లాడితే నీ శ్రేష్టమైంది ప్రభు కొరకు ఇవ్వాలి. హెల్ప్లెస్ అంటే ఒకవేళ నువ్వు ప్రభువును వికటంగా ప్రేమిస్తే ప్రభు నీకు ఎప్పుడు రుణపడి ఉండడు. నన్ను ఘనపరచువారని నేనేం చేస్తాను? ఘనపరుస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని ఘనపరిస్తే నీ ఘనత తిరిగి లభిస్తుంది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ప్రభు సేవ చేయాలని పిలుస్తున్నాడా? ప్రభు దాసురాలుగా ఉండాలని ఆశపడుతున్నావా? నీకు ఇచ్చిన సామర్థ్యం, నీకు ఇచ్చిన తలాంతులు, నీకు ఇచ్చిన ధనము, నీకు ఇచ్చిన ఆరోగ్యం, నీకు ఇచ్చిన సమయము నేను ప్రభు కొరకు ఇవ్వాలని ఒకవేళ నీకు ప్రేరణ ఉంటే నీవెవరికి భయపడే అవసరం లేదు. ప్రభు నీ పక్షమందు ఉన్నాడు. ప్రభు నేను నడిపిస్తాడు, అడుగు అడుగున నడిపిస్తాడు. నీకు మనుషుల దయ కూడా లభిస్తుంది. అంటే నీకే కొదువ ఉండదు. ఎందుకంటే ప్రభువు నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. నీ వాక్యం మమ్మను ధైర్యపరుస్తుంది, నీ వాక్యం మమ్మను బలపరుస్తుంది. నీ వాక్యం మాలో ఉన్న దిగులును పారద్రోలుతుంది, భయాన్ని పారద్రోలుతుంది. శక్తినిచ్చే నీ వాక్యం కొరకు నీకు స్తోత్రం. నడిపించే నీ వాక్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మా మార్గముల మీద వెలుగు కుమరించే నీ వాక్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, సిలువ ధ్యానాల్లో మేము మర్చిపోలేని ఒక స్త్రీని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు మాకు ఎత్తిపట్టి చూపెట్టినది నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను.
ఆ స్త్రీ నిన్ను ఎంతగా ప్రేమించింది. ప్రభువా, శిలువ మరణానికి నీ శరీరాన్ని ఆమె సిద్ధపరిచినట్టు వాక్యం సెలవిస్తుంది. ఇంత ఘన విజయం ఆమెకు సాధించినావు. ఒకవేళ దేవుని సేవ చేయాలని నీవు మాట్లాడితే దానికి లొంగిపోవడానికి ఉన్న మంచి మనసు దయచేయమని ప్రార్థిస్తున్నా. నిండు హృదయము ధైర్యంగా ఉంటుంది, నిండు ప్రేమ ధైర్యంగా ఉంటుంది. నాయనా నీకు స్తోత్రం. ప్రేమలో భయము లేదన్నావు ప్రభువా. ప్రేమ శాశ్వత కాలం నిలుస్తుందని సెలవిచ్చినావు. ఈ స్త్రీని మేము వాక్యం నుండి ధ్యానించినాము. శ్రద్ధ కలిగి పనిచేసింది, శ్రేష్టమైనది ఇచ్చింది, శాశ్వతంగా ఉండేది. ఆమె శక్తి కొలది ప్రభువుకు సమర్పించి టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న బిడ్డలను కూడా సేవ చేయాలని ఆశ గలవారిని ధైర్యపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. జీవపు మాటలు సజీవ